మనిషికి ఒక ప్రాపర్ అర్జ్ అనేది, ఒక ప్రాపర్ బవెల్ హ్యాబిట్ అనేది ఉంటుంది. కొంతమందికి పొద్దున్న లేవంగానే ఆ అర్జ్ అనేది రావచ్చు. కొంతమందికి తినిన వెంటనే అర్జ్ అనేది రావచ్చు. తినిన వెంటనే వచ్చేది చాలా నేచురల్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. మనం తినంగానే మన స్టమక్ స్ట్రెచ్ అవ్వడం వల్ల మన కోలాన్ని స్టిమ్యులేట్ చేసి మన స్టూల్ ఎక్స్‌పెల్ అయ్యేటట్టు చేస్తుంది. సో, ఇలా న్యాచురల్‌గా అర్జెస్ వాళ్ళు చాలామంది మార్నింగ్ బిజీగా ఉన్నాం కదా! వర్క్‌లో ఉన్నాం కదా! అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇలా న్యాచురల్ అర్జ్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవడం వల్ల మోషన్ అనేది పేగులు ఎక్కువ సేపు ఆగిపోయి, డీహైడ్రేట్ అయిపోయి, అది టైట్ అయ్యి కాన్‌స్టిపేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఎప్పుడూ ఇలా న్యాచురల్ అర్జ్‌ని పోస్ట్‌పోన్ చేసుకోకూడదు. నెక్స్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ. సో, సిడెంటరీ లైఫ్ స్టైల్ కంటిన్యూయస్‌గా కూర్చొని వర్క్ చేయడం ఈ మధ్య చాలా కామన్‌గా చూస్తూ ఉంటున్నాం. బట్ ఎవ్రీ 1 అవర్ లేచి కొంచెం అటు ఇటు 5 మినిట్స్ వాక్ చేసి వర్క్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ థింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 15-20 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయండి. దానివల్ల మీ బవెల్ స్టిమ్యులేట్ అయ్యి కాన్‌స్టిపేట్ అవ్వకుండా ఉంటారు. చాలా మందికి ఈ మధ్య వెస్టర్న్ కమోడ్ వాడటం వల్ల కూడా ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎక్కువైంది. సో, వెస్టర్న్ కమోడ్ వాడుతున్న వాళ్ళు అక్కడ ఒక 8-10 ఇంచ్ స్టూల్ అనేది వేసుకొని లెగ్స్ రైజ్ చేసి పాస్ చేస్తే ఈ ప్రాబ్లమ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇవన్నీ వాడిన తర్వాత కూడా మీకు కాన్‌స్టిపేషన్ అనేది కరెక్ట్ అవ్వకపోతే ఒక మంచి ఎక్స్‌పర్ట్‌ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే కాన్‌స్టిపేషన్‌కి కామన్ కాజెసే కాకుండా కొన్ని సీరియస్ కాజెస్ కూడా ఉంటాయి. క్యాన్సర్ అని, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని, లేదంటే లోపల ఏమైనా గ్రోత్ వచ్చి అడ్డుకోవడం, డయాబెటిస్ ఉన్నవాళ్ళు, ఇలా సిస్టమిక్ డిసీజెస్ కూడా కొన్ని కాన్‌స్టిపేషన్ కాజ్ చేయొచ్చు. సో, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఒక ఎక్స్‌పర్ట్‌ని కన్సల్ట్ చేయండి.